హలో ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ మనకి గోల్డ్ 74% రిటర్న్స్ని జనరేట్ చేస్తే సిల్వర్ మనకి 138% రిటర్న్స్ని జనరేట్ చేసింది. సో ఈ ఈవెంట్స్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది వాళ్ళ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ నుంచి మనీని విత్డ్రా చేసి గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీన్ని రీసెన్సీ బయాస్ అంటారు. ఎప్పుడైనా మనం మార్కెట్లో జరుగుతున్న ఈవెంట్స్ని ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేంజ్ చేయకూడదు. ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే తక్కువ ప్రైస్లో ఉందో అప్పుడు బై చేసి ఎక్కువ ప్రైస్ అయ్యాక మనము సెల్ చేస్తే మనం ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేయగలుగుతాం. సో ఎప్పుడైతే ఫాస్ట్గా గ్రోత్ వచ్చిందో అప్పుడు ఇన్వెస్ట్ చేసి మళ్ళీ అది నెగిటివ్ రిటర్న్స్ జనరేట్ చేశాక మనం విత్డ్రా చేస్తే మనం ఎప్పుడు వెల్త్ని జనరేట్ చేయలేం. కొంతమంది స్మాల్ క్యాప్ పెరిగినప్పుడు స్మాల్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేస్తారు, మిడ్ క్యాప్ పెరిగినప్పుడు మిడ్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేస్తారు, గోల్డ్ అండ్ సిల్వర్ పెరిగినప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. సో దీనివల్ల మనకు వెల్త్ జనరేట్ అవ్వదు. సో మనం ఒక పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయాలి. డెట్ని సపరేట్గా, ఈక్విటీని సపరేట్గా, మనం గోల్డ్ అండ్ సిల్వర్ని సపరేట్గా ఇన్వెస్ట్ చేయాలి. గోల్డ్ అండ్ సిల్వర్కి మనం ఓన్లీ 10-20% వరకే మనం అలొకేషన్ అనేది ఇవ్వాలి. సో అంతకంటే ఎక్కువ ఇస్తే మన పోర్ట్ఫోలియో అనేది బ్యాలెన్స్డ్గా ఉండదు గైస్. సో మనం లాంగ్ టర్మ్లో దృష్టిలో పెట్టుకొని మనం మంత్లీ ఎస్ఐపిని ఈటీఎఫ్ ద్వారా కానీ మ్యూచువల్ ఫండ్ ద్వారా కానీ ఇన్వెస్ట్ చేస్తే మనకు సేఫ్టీ ఇష్యూస్ ఉండవు, తరుగు అనే ఇష్యూ ఉండదు, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ట్యాక్సేషన్ కూడా తక్కువ ఉంటుంది. సో మనం మ్యూచువల్ ఫండ్ ద్వారా కానీ ఈటీఎఫ్ ద్వారా కానీ ఇన్వెస్ట్ చేస్తే గోల్డ్ అండ్ సిల్వర్లో ఎక్కువ బెనిఫిట్ అనేది పొందొచ్చు గైస్.